ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మీకు స్వాగతాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది ప్రియులారా, మరి సమయంలో కొద్ది నిమిషాలు ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం మొదటి 5 వచనాలు నేను చదువుతాను. కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించండి. అందుకు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను: ఇట్టి మాటలు అనేకులు నేను విని ఉన్నాను. మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేం బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును. నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును. మీ వైపు చూసి నా తలాడించవచ్చును. అయినను నేను నా నోటి మాటలతో మిమ్మను బలపరచుదును. నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలో యోబు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాటని, యోబు కలిగినటువంటి శ్రమల కాలంలో, శోధన కాలంలో, యోబు జీవితంలో యోబు స్నేహితులుగా ఉన్నటువంటి మరి యోబు ముగ్గురు స్నేహితులు ఎలీఫజు, జోఫరు, బిల్దదు అనేటువంటి వీళ్ళ ముగ్గురు కూడా యోబు జీవితంలోనికి వచ్చి, యోబు దగ్గరికి వచ్చి, నీకు ఈ శ్రమ ఎందుకు కలిగిందో, నీకు ఈ బాధ ఎందుకు కలిగిందో, నీకు ఈ కష్టం ఎందుకు కలిగిందో, నువ్వు ఏం దోషం చేసావో, నీకు ఏం నువ్వు దేవుని ఎడల ఏం తప్పుగా ప్రవర్తించావో అని అనేక రకాలుగా దేవుని నామాన్ని దూషణ పాలు చేసినట్లుగా దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో యోబు తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తూ, వ్యక్తిగత జీవితాన్ని వారి ముందు పెడుతూ వాళ్ళతో అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. విచిత్ర అనుభవం ఏంటంటే, మీ మాటలు గాలి మాటలు అంటున్నాడు. అంటే వీళ్ళు యోబును ఓదార్చాలని వచ్చారు కానీ, యోబును ఆదరించాలని వచ్చారు కానీ, వీరి మాటలు యోబును ఆదరించడం లేదట. వాళ్ళ మాటలు యోబుకి ఎలా కనపడుతున్నాయి అంటే గాలి మాటల్లా కనపడుతున్నాయి. రెండవదిగా మనం చూసినట్లయితే, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. నేను ఈ స్థితిలో ఉన్నట్లయితే మీ మీద నేను అలాగే మాట్లాడవచ్చు అని చెప్తూ, అయినను నేను అలా మాట్లాడను. నేను నా నోటి మాటలతో మిమ్మల్ని బలపరుస్తాను. నా పెదవుల మాటల ద్వారా మిమ్మల్ని ఓదార్చినట్లుగా నేను నిలబడగలుగుతానని యోబు ఒక ధైర్యంతో చక్కగా మాట్లాడగలుగుతున్నాడు యోబు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మన వ్యక్తిగత జీవితంలో మన తోటి సహదాసులకు కానీ, సహవిశ్వాసులకు కానీ, లేకపోతే ఇరుగుపొరు వారికి కానీ అనేక రకాలైన శోధనలు, ఇబ్బందులు, అనేక రకాలైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మరి తలెత్తినప్పుడు వెంటనే మనం ఏమంటాం తెలుసా? వాడు ఏం పాపం చేశారో, వాళ్ళు ఏం తప్పు చేశారో, వాళ్ళు ఆ విధమైనటువంటి నష్టాన్ని చవిచూడటానికి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఏం చేశారో. దేవుని బిడ్డలారా, పాపం చేసినప్పుడే శోధనలు వస్తాయి అనుకోవడం మన యొక్క తెలివి తక్కువతనం. ఏమిటంటే, దేవుని యొక్క అనుమతి ద్వారా కొన్ని శోధనలు మనకు అనుగ్రహించబడతాయి. యోబు జీవితంలో అనుమతించబడినటువంటి శోధనలు ఎవరి ద్వారా వచ్చాయి అంటే, యోబుకు ఒక విశ్వాసం పరీక్ష ద్వారా సాతాను కలుగజేసినటువంటి శోధనలు అవన్నీ కూడా. అంటే దేవుడి రోజున కొందరి జీవితాలను ప్రత్యక్షంగా, వ్యక్తిగత జీవితాలని పరీక్షలో నిలబడతారా, పడిపోతారా అనే దానికోసం కొందరికి శోధనలు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఇటువంటి శోధనల్లో మనం నిలబడగలిగేటువంటి ఆ మనోధైర్యమును మనం ఇవ్వాలి సాటి ప్రజలకు. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనకి వ్యక్తిగత జీవితంలో మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, మనం ఇతరులను ఆదరించినట్లుగా మనకి వ్యక్తిగత జీవితాలు ఉండాలి.
కానీ మన మాటలు ఎలా ఉంటాయంటే గాలి మాటల్లాగా ఉంటాయి. అంటే గాలి ఎలాగైతే విసిరి మన మీద కొడుతుందో అలాగా మన మాటలు ఉంటాయి. బాధపరిచినట్లుగా, ఇతరులను గాయపరిచినట్లుగా మన మాటలు ఉంటాయి. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు అట్లా మాట్లాడినా, యోబు భక్తుడు అంటున్నాడు, మీరు అట్లా మాట్లాడినా ఒకవేళ అదే శోధన మీకు కలిగినప్పుడు మీరున్న స్థితిలో నేనుంటే నేను మిమ్మల్ని అలా చేయను, నేను మిమ్మల్ని ఓదారుస్తాను అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణతో కూడినటువంటి మాట యోబు భక్తుడు పలకగలుగుతున్నాడు. ప్రియులారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాలను గమనిస్తే మనకి ఎవరైనా ఒక వ్యతిరేకంగా ఏదైనా ఒక చిన్న మాట అన్నా, ఏదైనా మనకి ఏదైనా చిన్న హాని చేసినా, కీడు చేసినా, మనం వ్యక్తిగత జీవితంలో మనం ఏం చేస్తామంటే సంవత్సరాల తరబడి దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు ఎప్పుడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఆ సమస్యల వలయంలో చిక్కుకొని మనకు తెలిసినప్పుడు మనం అంటాం వెంటనే వాళ్ళకి జరగాల్సిందేలే, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఫలానా ఒకప్పుడు అట్లా బాధపరిచారు, మమ్మల్ని అట్లా హింసించారు, కాబట్టి వాళ్ళకి అట్లా జరగాల్సిందే అని చెప్పేసి మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో ఒక చోట ఎవరొకరు పక్షాన మనం అనుకొని ఉంటాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు, దేవుని కాదు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో క్రైస్తవులుగా మనం ఏం చేస్తామంటే ఎదుటివారికి బాధ కలిగినప్పుడు ఖచ్చితంగా మనం ఏదో ఒక పరిస్థితుల్లో వాళ్ళకి అట్లా జరగాల్సిందేలే అని మనం అంటుంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది మనం అలా అంటాం కాదట. యోబు ఎలాగైతే నేను మిమ్మల్ని ఓదారుస్తాను, బలపరుస్తానని యోబు భక్తుడు పలకగలుగుతున్నాడు, అలాగా మనం వారి వ్యక్తిగత జీవితాల్ని ఓదార్చాలి, బలపరచాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి ఒక చక్కటి మాట పలకగలుగుతున్నాడు. ఎవరో తెలుసా? యోసేపు ఏమని పలుకుతున్నాడో తెలుసునా? చదవండి. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. ఎవరితో అని మనం ఇక్కడ గమనించినట్లయితే యోసేపు తన సహోదరులతో, తన యొక్క అన్నదమ్ములతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఎందుకు పలుకుతున్నాడు యోసేపు ఈ మాట అని మనం గమనిస్తే, వాస్తవానికి యోసేపుని ఏం చేస్తారో మనకందరికీ బాగా పరిచయమే, తెలుసు ఈ విషయం అంతా కూడా. అన్నలందరూ కూడా కలిసి మరి తండ్రికి తనను దూరం చేసి శోధనలో వెళ్ళేటట్లుగా, మరి తండ్రి ప్రేమకు నోచుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయేటట్లుగా యోసేపును ఐగుప్తు దేశానికి బానిసగా వేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి యోసేపుని దేవుడు ఆదరించి, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకుని వచ్చి ఒక ఉన్నతమైన అనుభవంలో యోసేపు నిలబెట్టిన తర్వాత యోసేపు దగ్గరికి ఇప్పుడు అన్నదమ్ములందరూ కూడా వచ్చి పరిపాలిస్తుంది యోసేపే అనే సంగతి తెలిసి, ఇప్పుడు యోసేపు మమ్మల్ని ఏం చేస్తాడో, మేము అతనికి కీడు చేసాం, ఇప్పుడు అతను కూడా మాకు కీడు చేస్తాడేమో, మమ్మల్ని, మా పిల్లల్ని, మా కుటుంబాలని నాశనం చేస్తాడేమో అని వాళ్ళందరూ భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో యోసేపు అంటున్నాడు, భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడుతున్నాడంట. అంటే ఇష్టపూర్వకంగా, సంతోషంగా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి యోసేపు ఇందాక యోబు జీవితంలో మనం చదువుకున్నట్టు ఆ వాక్యం ప్రకారంగా మనం చూస్తే, యోసేపు అన్నదమ్ములతో నాకు కీడు చేశారు, నేను మిమ్మల్ని ఏ పరిస్థితుల్లోనైనా నేను మీకు ఎక్కడో ఒక చోట నేను మిమ్మల్ని పట్టుకుంటాను, నాకు సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని శిక్షిస్తాను అని అంటలేదు. మీరు నాకు కీడు చేసినా సరే, మీరు ఇక్కడికి వచ్చారని, నా చేతి కింద ఉన్నారని, నేను మీ మీద అధికారిగా ఉన్నానని మీరేం భయపడాల్సిన అవసరం లేదు, నేను ఖచ్చితంగా మిమ్మల్ని, మీ పిల్లల్ని నేను పోషిస్తానని చెప్పేసి వాళ్ళని, అన్నదమ్ములందరినీ కూడా ఆదరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవులుగా మన జీవితాలు కూడా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, మనకు ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఏదైనా ఒక మన జీవితానికి నష్టం కలిగజేసినప్పుడు వాళ్ళని ద్వేషించే బదులుగా మనం ఏం చేయాలంటే వాళ్ళని ఓదార్చి
వాళ్ళకి శ్రమ కలిగినప్పుడు వాళ్ళని ఆదరించి ప్రేమించినటువంటి గొప్ప మనస్తత్వం మన జీవితాల్లో ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీ సంఘములకు రాసినటువంటి 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కటి మాట రాస్తున్నాడు. చదువుదాం ఆ మాటను కూడా నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి ఒకసారి. గనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలోనికి మునిగిపోవును. అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, ఎవడైనా మీకు దుఃఖము కలగజేసిన ఎడల, 5వ వచనంలో ఉంటుంది, ఎవడైనా మీకు దుఃఖము కలగజేసిన ఎడల నాకు మాత్రం కాదు కొంత మటుకు మీకందరికీ దుఃఖము కలగజేయుచున్నాడు. నేను విశేష భారం వాని మీద మోపకోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షే చాలు. కనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. లేని ఎడల వాడు ఒకవేళ అత్యధికమైనటువంటి దుఃఖంలోనికి మునిగిపోవును. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి వాళ్ళు శ్రమలో ఉంటున్నారు. శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళని ఇంకా మనం ఆదరించాల్సింది పోయి, వాళ్ళని ఇంకా ఓదార్చాల్సింది పోయి, మనం ఇంకా వాళ్ళని మన మాటలతో వాళ్ళని ఇంకా దుఃఖపరుస్తున్నాం అనుకో, వాడు ఇంకా దుఃఖంలోకి మునిగిపోవును అనేటువంటి మాట ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే, మనకు ఎవరైనా దుఃఖము కలగజేసినట్లయితే మనము వారికి ఆ దుఃఖం వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు మరి మనం ఆ దుఃఖాన్ని మనకు కలగజేసినటువంటి ఆ దుఃఖాన్ని మనం మనసులో పెట్టుకొని ఇంకా వారికి ఎక్కువ శోధన కలగాలి అని మన మాటలతోనూ మన క్రియలతోనూ మన చేతలతోనూ వారిని ఇబ్బందుల పాలు చేసినట్టు వారం అయితే అది మనకి ఎంత మాత్రము మంచిది కాదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి ఉన్నటువంటి గొప్ప పేరు ఏంటంటే ఆదరణకర్త అని. ఎందుకని ఆయన అనేకులను ఆదరించాడు. దేవుని పిల్లలైనటువంటి మనం కూడా అనేకులను ఆదరించేటువంటి వారముగా ఉండాలి. ఏ పరిస్థితుల్లోనైనా సరే మనకి కీడు చేస్తున్నటువంటి వారికి మేలు చేసి, మనకి ఎవరినైనా మనల్ని బాధపరిచారని చెప్పేసి ఆ బాధను మనం మనసులో పెట్టుకోకుండా, వాళ్ళు శ్రమలో ఇబ్బందులో కలిగి ఉన్నప్పుడు, వాళ్ళు వేదనలో ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని ఓదార్చి వాళ్ళని ఆదరించి దేవుని యొక్క అనుగ్రహానికి వారి కృపకు దూరం కాకుండా దేవుని యొక్క కృపకు పాత్రలుగా అయ్యేటట్లుగా వారిని మనం నడిపిస్తాం. ఆ కృపను, ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు. నా తండ్రి, యోబు భక్తుడు తెలియజేసినట్లుగా అయినా మరి నేను మిమ్మల్ని ఓదార్చుదును, మీ మాటలు గాలి మాటలైనా కూడా, మీ మాటలు నాకు బాధ కలగజేసినప్పటికీ కూడా, అయినను అదే శ్రమలోనికి నేను వచ్చినప్పుడు, నేనున్న స్థితిలోకి మీరు వచ్చినప్పుడు, నేను మీ వల్లే మాట్లాడుతున్నప్పుడు నేను ఆ విధంగా మాట్లాడను, నేను మిమ్మల్ని ఓదారుస్తానని యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. అయ్యా యోసేపు ఏ విధంగా అయితే భయపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదనని తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా అయితే తెలియజేస్తున్నాడు, బాధ కలగజేసినటువంటి వాడు బాధలోకి వెళ్ళినప్పుడు వాడిని ఓదార్చండి అని ఏ విధంగా అయితే తెలియజేస్తున్నాడు, ఆ రీతిగా మేము కూడా మాకు కీడు చేసినటువంటి వారినైనా, బాధ కలగజేసినటువంటి వారినైనా మేము తిరిగి ఆ బాధలోనికి నెట్టనటువంటి వారమై తండ్రి, మరి ఆ బాధలో వారిని ఓదారుస్తూ ఇంకా వారిని ప్రభు బలపరచున్నట్లుగా మాకు కృపనివ్వమని కోరుతున్నాం. బాధలు పొందినటువంటి వారు ఇంకా బాధలో మునిగిపోవాలని మా నోటి మాటలు తండ్రి మరి విపరీతమైనటువంటి ఆయన మాటలు మేము మాట్లాడకుండా గాలి మాటలు మాట్లాడినటువంటి వారమై, ఆదరణ కలిగించి మాటలు మాట్లాడేటువంటి వారమై నీ కొరకు నిలబట్టుకు కావాల్సిన కృపను మాకు దయచేయమని కోరుతున్నాం. వారందరినీ బలపరిచినట్లుగా మాకు కావాల్సిన కృపను మాకు అనుగ్రహించండి. ఈ వర్తమానం విన్నటువంటి వారిని కూడా దీవించి ఆస్వాదించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై నడిపించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి యొక్క వర్తమానాన్ని మీరు వినండి, మరి అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మరి ఆ స్క్రీన్ మీద కనపడేటువంటి ఆ నెంబర్లకి మరి మీరు మాకు తెలియజేసినట్లయితే మేము ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి మా పరిచయం మీరు ప్రోత్సహిస్తున్నారని మేము విశ్వాసంతో ఈ పరిచయం కొనసాగిస్తున్నాం. మా పరిచయం కొరకు మా కోసం కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. సెలవు తీసుకుందాం.